హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో స్టార్ క్యాంపైనర్ కింద ఎలక్షన్ ప్రచారం చేస్తున్నారు. అయితే ఆయన మెయిన్గా తెలంగాణ మహారాష్ట్ర పరిధిలో అంటే బోర్డర్ పరిధిలో ఏవైతే తెలుగు ప్రజలకు సంబంధించిన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో దాదాపుగా 6-7 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ 6-7 నియోజకవర్గాల్లో కూడా ఈయనైతే పర్యటనలు చేయబోతున్నారు. అయితే ఇందులో మెయిన్గా చూసుకుంటే నాందేడ్ జిల్లాకి సంబంధించి డెగ్లూర్ కానీ, బోకార్ కానీ, లోతూర్ కానీ అండ్ సోలాపూర్ ఏవైతే ఈ ప్రాంతాలు ఉన్నాయో ఇవి మెయిన్గా అక్కడ ఎవరైతే బీజేపీ నాయకులు నుంచున్నారో వాళ్ళ తరపున పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ప్రజాదరణ ఎలా ఉందనంటే అసలు ఆంధ్రాకి ఎక్కడా కూడా ఇంత రవ్వ కూడా తగ్గట్లేదని చెప్పుకోవాలి. ఆంధ్రాలో ఆయన ఒక సభ పెడితే, ఆయన ఒక మీటింగ్ పెడితే, లేదంటే ఆయన ఒక రోడ్ షో చేస్తే జనం ఎలా వస్తారో అంతలా వస్తున్నారు అక్కడ జనం. మహారాష్ట్రలో ఆ రేంజ్ క్రౌడ్ పుల్లింగ్ అనేది పవన్ కళ్యాణ్కి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ బీజేపీ నాయకులు కూడా అంత వస్తారని చెప్పి ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ప్రజాదరణ చూస్తుంటే ఆ సోషల్ మీడియాలో పోస్టులు కానీ, మెయిన్గా నేషనల్ మీడియా ఫోకస్ చేయడమే కానీ, ఇటు ఆంధ్రాకి సంబంధించిన తెలుగు మీడియా ఫోకస్ చేయడం కానీ అసలు ఒక రేంజ్లో అనిపిస్తుంది. అయితే ఈ పర్యటన అనేది నవంబర్ 16, నవంబర్ 17 అంటే నిన్న మొన్న జరిగింది. ఇంకా ఈ రోజు కూడా కంటిన్యూ చేసే అవకాశాలు అయితే బీజేపీ పెద్దల నుంచి కొంత సమాచారం అయితే వస్తుంది. కానీ మరి ఎంతవరకు ఏంటనేది ఇంకా తెలియవలసి ఉంది. కానీ ఇక్కడ మెయిన్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ఎక్కడ చూసుకున్నా సరే ప్రజాదరణ అనేది ఆంధ్రాకి ఎక్కడ కూడా ఇంత రవ్వ కూడా తీసిపోవట్లేదని మనం చెప్పుకోవచ్చు. అసలు మామూలు కాదు. ఈవెన్ అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో అభిమానులందరూ కూడా అక్కడ కూడా జనసేన జెండాలు పట్టుకుని అక్కడ కూడా ఆంధ్రాలో జనసేన పార్టీ అనేది ఇంత బలంగా ఉందా, ఇంత గట్టి పార్టీ, ఆయన ఒక పొలిటికల్ హీరోనా, ఆయన ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఆయనకి మంచి ప్రజాదరణ చూపెడుతున్నారు. అసలు నిన్న షోలాపూర్లో జరిగిన ఆ రోడ్ షో ఏదైతే ఉందో అది భారీ ఎత్తున జరిగిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అసలు ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇటు తెలంగాణ, ఆంధ్ర ఈ ప్రాంతాల్లో తప్పితే ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఆయన ఇతర రాష్ట్రాల్లో పర్యటనలు చేయలేదు అని అంటే ఎలక్షన్ ప్రచారాలు చేయలేదు. కానీ ఇప్పటి వరకు కూడా ఇటు సౌత్ ఇండియా నుంచి అంటే ఇండియాలో ఏ పొలిటీషియన్ చూసుకున్నా సరే ఇటు సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియాకి వెళ్ళి నార్త్ ఇండియాలో ఎన్నికల ప్రచారంలో ఇప్పటి వరకు కూడా ఏ లీడర్ చేయలేదు. యాక్చువల్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్కి ఆపోజిట్గా ఆయన వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. అది ఎందుకనంటే ఆంధ్ర నుంచి పవన్ కళ్యాణ్ వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ నుంచి కూడా రేవంత్ రెడ్డి కొంచెం ఫామ్లో ఉన్నారు కాబట్టి ఈయన తీసుకొస్తే బాగుండదని చెప్పి కాంగ్రెస్ ప్లాన్ చేసి రేవంత్ రెడ్డిని తీసుకురావడం జరిగింది. అయితే స్టార్ క్యాంపైనర్ కింద బీజేపీ తరపున ఎవరైతే మహారాష్ట్రలో పోటీ చేస్తున్నారో వాళ్ళందరి తరపున పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారం అనేది చాలా భారీ ఎత్తున చాలా జనసందోహంతో చాలా బాగా జరుగుతుందని మనం చెప్పుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్ గారికి అంత క్రౌడ్ పుల్లింగ్ అక్కడ కూడా వస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఇక్కడ తెలంగాణ, ఆంధ్రాలో సేమ్ అదే క్రౌడ్ పుల్లింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక సభ పెట్టినా కానీ, ఒక రోడ్ షో కానీ, ర్యాలీ కానీ చేస్తే ఆయనకి తక్కువలో తక్కువ ఒక 5 లక్షలు కూడా ఖర్చు అవ్వవు. ఇంకా వేరే పొలిటీషియన్ ఎవరైనా కానీ సేమ్ పవన్ కళ్యాణ్ చేసినట్టు మీటింగ్ చేయాలంటే తక్కువలో తక్కువ 3 కోట్ల నుంచి 5 కోట్ల వరకు కూడా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్కి 5 లక్షలు కూడా ఖర్చు అవ్వదు. ఎందుకంటే ఎవరికి కూడా ₹1 ఇచ్చి మీరు బీరు తాగండి, బిర్యానీ తినండి, లేదనంటే మీకు ఓటుకి ఎంత ఇస్తాము, లేదనంటే మీరు సభకి రండి మీకు ఎంత ఇస్తాము అనేటట్టు ఎక్కడ కూడా జరగవు. అవి కేవలం వచ్చిన వాళ్ళకి తినడానికి ఏదైనా ఫుడ్ మాత్రం పెడతారు, ఫుడ్, వాటర్, అంతే పవన్ కళ్యాణ్ మీటింగ్లో. ఈవెన్ అంతలా పెట్టినా కానీ పవన్ కళ్యాణ్కి 10 లక్షలు, 18 లక్షలు, 20 లక్షల వరకు కూడా క్రౌడ్ పుల్లింగ్ వస్తుంది. వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారు భవన నిర్మాణ కార్మికుల కోసం ఒక లాంగ్ మార్చ్ అనేది కండక్ట్ చేశారు. ఆ వీడియో ఇప్పటికీ కూడా వీడియో విజువల్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇప్పటి సభ ఏదైతే ఉందో అది ఒకటి బాగా వైరల్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో. ఆ తర్వాత చూసుకుంటే రాజమండ్రి ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ ఉందో ఆ బ్యారేజ్ మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక కవాతు చేయడం జరిగింది. అది కూడా ఒక భారీ ఎత్తున కవాతు. అలా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో మళ్ళీ తిరుపతిలో మీటింగ్ ఒకటి బాగా హైలైట్. మచిలీపట్నం ఏదైతే వారాహి సభను తీసుకొచ్చారో అది ఇంకా భారీ ఎత్తు హైలైట్. ఇంకా ఆ రోజు అయితే పవన్ కళ్యాణ్ గారు 6 గంటలకు వస్తారనుకుంటే అర్ధరాత్రి 11:30కు వస్తే మీటింగ్ అయ్యేటప్పటికి 1 గంట అయ్యింది. అప్పటికి కూడా అంత జనం అలా నిలబడిపోయి ఉండిపోయారు తప్పితే ఎవరు కూడా వెళ్ళిపోలేదు. అది పవన్ కళ్యాణ్ గారు ఒక స్టామినా. ఆ స్టామినా గుర్తించే ఈరోజు బీజేపీ పెద్దలందరూ కూడా నార్త్లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ హవా చూపించాలి, ఆయన స్టార్డమ్ను ఉపయోగించుకొని ఖచ్చితంగా మనం సీట్లు గెలవాలి అనే నేపథ్యంలోనే ఈరోజు ఎన్నికల ప్రచారంలో మెయిన్గా బీజేపీ స్టార్ క్యాంపెయినర్ కింద పవన్ కళ్యాణ్ గారిని అయితే మహారాష్ట్రలోనే కొన్ని ముఖ్యమైన
నియోజకవర్గాల్లో అయితే పవన్ కళ్యాణ్ గారిని అయితే పర్యటన చేయమని కోరడం, ఆయన పర్యటనకు వెళ్ళడం జరిగింది. ఏదేమైనా కానీ మహారాష్ట్రలో పర్యటన అనేది ఒక దుమ్ము దులుపుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే సనాతన ధర్మం కాపాడాలి, సనాతన ధర్మాన్ని గుర్తు చేసుకోవాలి. మరాఠా రాష్ట్రంలో మెయిన్గా మహారాష్ట్రలోనే మహారాజా ఛత్రపతి శివాజీ ఏదైతే తన హక్కుల కోసం, తన సనాతన ధర్మం కోసం ఒక పోరాట యోధుల్లో నిలిచాడో అవన్నీ కూడా మీరు గుర్తు చేసుకోవాలి. మహారాష్ట్ర గడ్డ అని అంటే ఛత్రపతి శివాజీ అడ్డా అన్నట్టు ఏదైతే చెప్తారో అలాంటి నేలపై అలాంటి పోరాట యోధుడిని మాటి మాటికి కూడా ప్రజలందరికీ కూడా గుర్తొచ్చే విధంగా ఆయన అయితే కొన్ని ఉపన్యాసాలు ఇవ్వడం జరుగుతుంది. ఛత్రపతి శివాజీ అని అంటే ముంబైలో కానీ మహారాష్ట్రలో కానీ ఆయన చనిపోయి ఎన్నేళ్ళు అయ్యింది కానీ ఆయన పేరు ఇప్పటికీ కూడా తలుచుకున్నారంటే అప్పట్లో ఆయన ఒక తోపు అన్నట్టు చెప్పుకునేటట్టు ఉండేది. అసలు ఆయనకి ఎదురే లేదనేటట్టు ఉండేది. ఇప్పటికీ కూడా ఆయన పేరు అంతలాగా ఆయన యొక్క జయంతి వేడుకలు కానీ వర్ధంతి వేడుకలు కానీ అంత బాగా జరుపుకుంటారంటే ఆయనకుండే వాల్యూ అది. ఖచ్చితంగా అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ సనాతన ధర్మాన్ని కానీ హిందూ ధర్మాన్ని కానీ ఇవన్నీ కూడా ఎన్నికల హామీల్లో ఇచ్చినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెప్పుకుంటూ బీజేపీ తరఫున డెవలప్మెంట్ ఎలా జరుగుద్ది అనేటట్టు 10 ఏళ్ళలో ఎంత డెవలప్మెంట్ జరిగింది అనేటట్టు అన్నీ కూడా కలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారు అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రసంగిస్తున్నారు. ఖచ్చితంగా ఏదేమైనా కానీ మహారాష్ట్ర ఎన్నికల్లో ఇప్పుడు నార్త్ ఇండియాలో చాలా మంది వరకు కూడా పవన్ కళ్యాణ్ స్టార్దం ఇది అనేటట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఆంధ్ర తెలంగాణలో మాత్రమే పవన్ కళ్యాణ్ క్రేజ్ అనేది లైవ్లో చూడడం జరిగేది. కానీ మొట్టమొదటిసారిగా మహారాష్ట్ర ఎన్నికల్లో అది కూడా నార్త్ సైడ్లో ఇండియా నడిబొడ్డున, అంటే మహారాష్ట్ర అనేది ఇండియాకి నడిబొడ్డున ఉంది కాబట్టి ఇండియాకి నడిబొడ్డున ఈవెన్ బాలీవుడ్ స్టార్స్ కానీ మెయిన్గా నార్త్ ఇండియాలో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఉండే స్టేట్ ఏదైనా ఉందంటే అది మహారాష్ట్ర, ముంబై. అలాంటి ఏరియాలో పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసేటప్పటికి ప్రతి ఒక్కరికి కూడా మతిపోతుందని మనం అయితే చెప్పుకోవచ్చు. అందులో డౌటే లేదు. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ఆంధ్రాలో పెద్ద తోపై ఉండొచ్చు కానీ నార్త్ ఇండియాలో అంత సీన్ ఉండదు అనుకునేటట్టు చాలామంది అయితే అనుకుంటారు. కానీ ఇప్పుడు నార్త్ ఇండియాలో మహారాష్ట్రలో ఆయన క్రేజ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ముక్కు మీద వేలేసుకునేటట్టు ఉండదు. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ అనేవాడు ప్యాన్ ఇండియా పొలిటీషియన్. మోడీ గారి తర్వాత ఆ స్థాయికి మించిపోయిన లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా ఒకే ఒకడు సౌత్ ఇండియా నుంచి జనసేన పార్టీ అధ్యక్షుడు ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని మనం అయితే చెప్పుకోవచ్చు. కానీ మహారాష్ట్ర పర్యటన అనేది ఇప్పటి వరకు ఉన్న రాజకీయాలకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలకి ఇంకొక ఎత్తు అని మనం అయితే చెప్పుకోవచ్చు. అంత బాగా జరుగుతున్నాయని మనం అయితే చెప్పుకోవచ్చు.